ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీమండూకరుషయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత అద్వైత అధ్యయన భారతి వారి అధ్యయనం. శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత మాండూక్య ప్రకరణం అయమాత్మా బ్రహ్మ. అద్వైతామృతవర్షాయ సృత్యాకాశ విహారిణే చిద్ఘనాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః. ఆగమ ప్రకరణం జీవ బ్రహ్మైక్య నిరూపణంలో ఉన్నాము. ఆగమ ప్రకరణంలో 12 ఉపనిషన్ మంత్రాలు ఉన్నాయి. ఆ 12 ఉపనిషన్ మంత్రాలలో 6 ఉపనిషన్ మంత్రాలు అయినాయి. ఆ తర్వాత 7వ మంత్రానికి 6వ మంత్రానికి మధ్యలో కారికలు 9 కారికలు వ్రాయబడ్డాయి. ఆ కారికలు గౌడపాదుల వారు అనుగ్రహించారు. వాటిని చదువుకుంటున్నాం. అందులో మొదటి కారిక అయినది. 2వ కారిక యొక్క భాష్యంలో 5వ భాగాన్ని ఈరోజు విశ్లేషించుకుంటున్నాం. ఈనాటితో 2వ కారిక యొక్క భాష్యము సంపూర్ణమవుతున్నది. తరువాత 3, 4 కారికలను, 5, 6 కారికలను వచ్చే క్లాసులో చూస్తాం. స్థూల శరీరము. స్థూల శరీరంగా వ్యష్టిగా చూస్తే విశ్వడు, సమష్టిగా చూస్తే విరాటు లేక వైశ్వానరుడు. సూక్ష్మ శరీరము. వ్యష్టిగా తైజస్సుడు, సమష్టిగా హిరణ్యగర్భుడు. కారణ శరీరము. వ్యష్టిగా ప్రాజ్ఞుడు, సమష్టిగా ఈశ్వరుడు లేక అంతర్యామి. విశ్వడనేవాడు స్థూలము సూక్ష్మంలో లయమవుతుంది, సూక్ష్మము కారణంలో లయమవుతుంది. విరాట్ అనేటటువంటి స్థూలము హిరణ్య గర్భునిలో లయమవుతుంది. హిరణ్య గర్భుడనే సూక్ష్మతత్వము ఈశ్వరుడు లేక అంతర్యామిలో లయమవుతుంది. ప్రాజ్ఞుని స్థితిలో అవ్యాకృతము కనుక ప్రాజ్ఞుడే ఈశ్వరుడు. అంటే ఫైనల్గా ఏం మిగిలింది? జగత్ కారణం బ్రహ్మ. ఆ కారణ బ్రహ్మ ఈశ్వరుడు. ప్రాణము, సూక్ష్మ శరీరము, వ్యాకృతము 5 భాగాలుగా ఉన్నది. దీనిని ఎలా అవ్యాకృతం అంటారు? నిరూపించారు. ఈ సూక్ష్మ శరీరంగా ఉన్న ప్రాణమే వ్యష్టి కారణ శరీరమైన ప్రాజ్ఞుడు. ప్రాణ ఈజ్ ఈక్వల్ టు ప్రాజ్ఞ. ప్రాజ్ఞ అనే అనుభవం లేదు. నేను వ్యష్టిని అనేటటువంటి డిఫరెన్షియేషన్ లేదు. అన్డిఫరెన్షియేటెడ్గా ఉన్నాడు. ఈ అన్డిఫరెన్షియేట్ స్టేట్లో ఉండడం వలన సమష్టి అన్డిఫరెన్షియేటెడ్తో వ్యత్యాసం ఉండదు. సమష్టి అన్డిఫరెన్షియేటెడే ఈశ్వరుడు లేక మాయా సహిత పరబ్రహ్మం. పరబ్రహ్మానికి మాయను కలిపితే, అంటే సృష్టికి రెడీ అవుతే అది ఈశ్వరుడు. ఈశ్వరుడెవరు? సగుణ. ఎందుకు? ఇందులో ఆల్రెడీ మాయ ఉందిగా, గుణాలు ఉన్నాయి. ఆకారం ఉందా? లేదు. సగుణ నిరాకార తత్వం. పరబ్రహ్మము నిర్గుణ నిరాకార తత్వం. ఈశ్వరుని నుంచి ఇక్కడికి వచ్చేసరికల్లా మనకు హిరణ్య గర్భుడు, వ్యష్టి, ప్రాణులు వచ్చేసరికల్లా సగుణ సాకారము.
పూజించే దేవతలు, ప్రకృతి శక్తులు, వేర్వేరు ప్రాణులు అన్నీ కూడా సగుణ సాకారం, నిర్గుణ నిరాకారాన్ని పట్టుకోవాలి. ఈ నిర్గుణ నిరాకారం దొరకదు, ఏ విధంగా అందదు. కాబట్టి సగుణ నిరాకారాన్ని ముందు ప్రతిపాదించి ఇది కారణము, సగుణ నిరాకారం. సగుణ సాకారము కార్యము, అంటే కార్యాన్ని బోధించి కారణాన్ని నిరూపించి ఈ రెండిటిని అధ్యారోపములని చెప్పి అపవాదము చేసి పరబ్రహ్మము, నిర్గుణ నిరాకార పరబ్రహ్మాన్ని బోధించడం ఉపనిషత్తు యొక్క ప్రత్యేకమైన విలక్షణమైన ప్రక్రియ. సో వాట్ ఈస్ అవర్ గోల్? I wanted to know who I am. I am the Parabrahma, Nirguna Nirakara Parabrahma. How am I approaching that? I am approaching with this body, which is the Vyashti, which is the Sakara Saguna Rupam. With this, I am trying to identify with the Saguna Samasti Sakara Rupam. సగుణ సమష్టి సాకారము, సగుణ సమష్టి వ్యష్టి రెండింటిని ఐక్యం చేస్తే సగుణ నిరాకారమైనటువంటి ఈశ్వరతత్వము, కారణ ఈశ్వరుడు, కారణ బ్రహ్మ. ఆ కారణ బ్రహ్మను కూడా అధ్యారోపము అని తెలుసుకుని అపవాదం చేస్తే పరబ్రహ్మము, నిర్గుణతత్వము నేను అవుతాను. ఓకే, పరబ్రహ్మ ఆయన ఆ తత్వము పెద్ద ఆయన కాదు, గెడ్డాలతో అలా ఎవరు ఉండరు. పరబ్రహ్మము కార్యకారణ విలక్షణము, నిరాకార నిర్గుణము, దాని పేరే తురీయము. దానికి ఎప్పుడైతే మాయా అనే అంశము జోడించబడినదో అప్పుడు ఈశ్వరుడు లేక అవ్యాకృత కారణ బ్రహ్మ. పరబ్రహ్మ అవ్యాకృత కారణ బ్రహ్మ. అవ్యాకృత కారణ బ్రహ్మ నుంచి హిరణ్య గర్భ వ్యాకృత కారణ బ్రహ్మ, కార్యబ్రహ్మ. హిరణ్య గర్భ నుంచి వ్యాకృత స్థూల కార్యబ్రహ్మ. స్థూలము ఇంకా వ్యాకృతము, ఇది సూక్ష్మము, ఇది స్థూలము, ఇది కారణము. ఈ హిరణ్య గర్భలోనివే సకల వ్యష్టి సూక్ష్మ శరీరములు, సకల తైజస్సులు. ఈ విరాట్లోనివే సకల విశ్వులు లేక వ్యష్టి శరీరాలు. ది అండర్స్టాండింగ్. సద్బ్రహ్మ అని చూశామంటే ఉపనిషత్తులో ఇట్ మే మీన్ ది నిరాకార నిర్గుణ పరబ్రహ్మ ఆర్ ఇట్ మే మీన్ ది కారణ బ్రహ్మ. Sometimes you see Sat Brahma, depending on the context, you have to understand whether the Upanishad is talking about Nirakara, Nirguna Turiya Parabrahma, లేక అవ్యాకృత కారణతత్వమైన ఈశ్వరుడా. రెండిటికి సద్బ్రహ్మ వాచకము ఉపయోగమవుతుంది. అని చేత జాగ్రత్తగా ఉండి అర్థం చేసుకోవాలి. ఓకే, కొంచెం రీక్యాప్ చేసుకుని ఈనాటి అంశంలోకి పోదాము. స్థూల సూక్ష్మ శరీర అనుభవాలు ఉపరతి చెందిన స్థితి ప్రాజ్ఞుడు. అతడు వ్యష్టి కారణ శరీరి. సుషుప్తిలో ప్రాణంలో ఉన్నటువంటి స్వగత సజాతీయ విజాతీయ భేదాలన్నీ ఏవి అనుభవం అవటలేదు. కనుక అవ్యాకృతమైన ప్రాణమే అవ్యాకృతమైన కారణ శరీర ప్రాజ్ఞుడు. ప్రాణ ఈజ్ ఈక్వల్ టు ప్రాజ్ఞ. బోత్ ఆర్ అన్డిఫరెన్షియేటెడ్ స్టేట్స్. దో ద ప్రాణ appears as differentiated. ఓకే, సుషుప్తి యందు సద్బ్రహ్మ విశ్వ తేజస్సులకు కారణమైన ఈశ్వర లేక తృతీయ పాదము. సుషుప్తి అనగానే అది తృతీయ పాదము. తృతీయ పాదం అనగానే ఈశ్వరుడు, కారణ ఈశ్వరుడు. ఎవరికి కారణము? విశ్వ తేజస్సులకు, సమష్టిలోనున్నటువంటి హిరణ్య గర్భ విరాటులకు కారణము. సిద్ధాంతం ఏమిటి? ప్రాణబంధనం భి సౌమ్య మనః అనే దానిని విశ్లేషించుకున్నాం. అయ్యా, మీరంటున్నారు ప్రాణం అంటే ఇక్కడ సద్బ్రహ్మ, ఈ సద్బ్రహ్మ అంటే నిరాకార నిర్గుణ పరబ్రహ్మం అంటున్నారు. ఒకవేళ ప్రతిరోజు రాత్రి నిద్రపోతున్నప్పుడు గాఢ నిద్రలో సుషుప్తిలో నిర్గుణ బ్రహ్మంలో కానీ జనమంతా విలీనం అయిపోయినట్లయితే ఆ నిర్గుణ బ్రహ్మలోంచి మళ్ళీ పుట్టడం వీలు పడదు కదా. జాగ్రత్త విషయం ఎలా వేస్తారు? సుషుప్తిలో నిర్గుణ బ్రహ్మలో సమష్టి లీనమైపోతే మళ్ళీ సృష్టి మర్నాడు ఎలా సంభవం అవుతుంది? నిర్గుణ బ్రహ్మ నుంచే మళ్ళీ పుడతారు అని మీరు ఆర్గ్యూ చేస్తే జ్ఞానులందరూ పుట్టవలసి వస్తుంది అనేటటువంటి ఆర్గ్యుమెంట్స్ సూత్రప్రాయంగా పోయినసారి చూశాము. వాటిని నిరూపించుకుంటాము ఈరోజు. కనుక
ప్రాజ్ఞ ఈజ్ ఈక్వల్ టు ప్రాణ ఈజ్ ఈక్వల్ టు ఈశ్వర. ప్రాణమనగానేమి? ప్రాణమనగా సూత్రాత్మ, సమష్టి హిరణ్య గర్భ బ్రహ్మ. అది ఏ ఈశ్వరుడు. ప్రాణం అంటే ఈశ్వరుడు. నిర్వికార నిర్గుణ పరబ్రహ్మము ప్రాణమునకు వాచకము కాదు. దిస్ హ్యాస్ టు బి వెరీ ఫర్మ్లీ అండర్స్టూడ్. ఓకే. స్వప్నంలో జాగ్రత్త స్వప్నాలకు వేషాలు వేయాలిగా, దానికి బీజం ఉండాలి. బీజం అంటే కారణస్థితి. ప్రసవ బీజము, ప్రసవ అంటే సృష్టి, బీజము అంటే కారణము. అది ఏంటి ఆ కారణము? అదే సుషుప్తి. ఆ సుషుప్తే కారణం. దాంట్లోంచే మనం మళ్ళీ జాగ్రత్త స్వప్నాలలోకి వస్తున్నాం. అదే అవ్యాకృతము, అదే కారణ ఈశ్వరుడు. శంకరులు సుషుప్తిలో ప్రాణం అంటే అభిన్న, ఏ భిన్నత్వము లేని అవ్యాకృత, అన్డిఫరెన్షియేటెడ్ కారణ, కాజువల్ స్టేట్, ఈ సగుణ, బికాజ్ ఈజ్ మాయా సహిత పరబ్రహ్మ. కనుక సగుణ ఈశ్వరుడే. అంటే సుషుప్తిలో మనం ఏ పాదానికి వెళతాం? తృతీయ పాదానికి వెళతామా, చతుర్థ పాదమైన తుర్యంలోకి వెళతాము? సంబడి ఆస్క్స్ us, ఓకే, ఇన్ తృతీయ, దీని సుషుప్తి, యు ఆర్ ఇన్ విచ్ పాద? ఇమీడియట్ ఆన్సర్ షుడ్ బి ఐఎమ్ ది కారణ ఈశ్వర. కారణ ఈశ్వరుడు అంటే తృతీయ పాదము, చతుర్థ పాదమైనటువంటి తురియం కాదు. అంచేత సుషుప్తిలో కారణతత్వంలోనికి అంటే ఈశ్వరునిలోనికి మళ్ళిస్తారు మనని. అలాగే చతుర్థ పాదమైన తురియాన్ని తెలుసుకోవడానికి ఈ ఉపనిషత్తు చదువుకుంది. శంకరులు తృతీయ పాదమైన కారణ బ్రహ్మ మోక్షాన్ని ఇస్తుందా, నిర్గుణ బ్రహ్మ మోక్షము? ఆలోచించండి. కారణంలో ఉంటే మళ్ళీ పుట్టడానికి, మళ్ళీ జాగ్రత్త విషయాలలోకి, స్వప్న విషయాలలోకి బీజం ఉంది కదా. ఆ బీజము మళ్ళీ మొలకెత్తి తీరుతుంది కదా. అంటే పునరావృత్తి ఉంటుంది కదా. అంటే మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? కారణ బ్రహ్మతత్వము అంటే ఈశ్వరుడు గారు కూడా మోక్షాన్ని ఇవ్వలేరు. నిర్గుణమైన పరబ్రహ్మమే మోక్షము. ఈశ్వరుడు అంటే కైలాసవాసి అయిన పార్వతీపతి, పినాకపాణి అని కాదు కదా. పారమార్థిక సత్యమైన నిర్గుణ పరబ్రహ్మ సృష్టికి ఎన్నటికీ కారణము కాదు. పారమార్థిక సత్యమైన నిర్గుణ బ్రహ్మ సృష్టికి కారణము కాదు, కర్త కాదు, భోక్త కాదు. మరెవరండి కారణము? అదిగో ఆయన యొక్క ప్రతిబింబమైనటువంటి నీడ అయినటువంటి ఈశ్వరుడే కారణతత్వము. జీవ ప్రసవ బీజాత్మకత్వం అపరిత్యజ్యయేవా. ప్రసవ సృష్టి యొక్క బీజం, కారణమును. ప్రసవ బీజం, సృష్టి ప్రసవించడానికి కారణం ఏమిటి? మూల అవిద్య. వాట్ ఈజ్ మూల అవిద్య? మూల అవిద్య అంటే అజ్ఞానము. అజ్ఞానం అబౌట్ వాట్? అజ్ఞానం అబౌట్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఆర్ అజ్ఞానం అబౌట్ ది టెంపరేచర్ టుడే? నో. అజ్ఞానం అబౌట్ మై సెల్ఫ్, దట్ ఐఎమ్ ది పరబ్రహ్మన్, అండ్ దట్ ఈజ్ అలాగే ఉంది. దాన్ని అపరిత్యజ్య ఏవ, విడిచిపెట్టకనే. సుషుప్తిలో అధ్యాస, దేహము నేను అనే ఐడెంటిఫికేషన్ అంటే అభిమానము, దేహాధ్యాస, దేహాభిమానము లేదు. కానీ కార్యాధ్యాస లేదు. దేహం అంటే కార్యము, కానీ కారణ అధ్యాస లేక మూల అవిద్య పోలేదు. కాబట్టి ఆ కారణం నుంచి మళ్ళీ జాగ్రత్త పుటకరిస్తుంది. సుషుప్తిలో జీవుడు కారణ బ్రహ్మలో విలీనమవుతాడు. అయితే నిర్గుణ పరబ్రహ్మము కార్యకారణాతీతము నిర్గుణ పరబ్రహ్మ. సుషుప్తిలోకి మనమందరము పోయేది నిర్గుణ పరబ్రహ్మంలోనికి కాదు. ఎందుకు? నిర్గుణ పరబ్రహ్మము కారణము కాదు, కార్యకారణాలకు అతీతమైనటువంటి స్థితి. సుషుప్తిలో మనం కారణ బ్రహ్మలో విలీనమవుతాం. ఈ కారణ బ్రహ్మ మళ్ళీ విశ్వ తేజస్సులకు, హిరణ్య గర్భ విరాటులకు కారణము. కనుక సుషుప్తి మూడవ పాదము. సుషుప్తి అనగానే మూడవ పాదముని తెలుసుకోవాలి. కారణ ఈశ్వరుడు నాలుగవ పాదమైన తురీయ బ్రహ్మ కాదు. ది అండర్స్టాండింగ్ వెరీ ఫర్మ్లీ వి మస్ట్ నో. నౌ 29వ పేజీలోనే ఉన్నటువంటి భాష్యాన్ని కంటిన్యూ చేస్తున్నాం. నిర్బీజతయా ఏవ చేత్ సతీ లీనానాం సుషుప్త ప్రళయయో పునరుత్థాన అనుపపత్తి స్యాత్.
ముక్తానాం చ పునః ఉత్పత్తి ప్రసంగ బీజ అభావ అవిశేషాత్. బీజాభావావిశేషాత్ విడగొట్టుకోవాలి. బీజ అభావ అవిశేషాత్. నిర్బీజతయా ఏవ చేత్. మీరన్నట్టు ఒకవేళ సుషుప్తిలో నిర్బీజ స్థితిలోకి అంటే నిర్గుణ పరబ్రహ్మంలోనికి వెళుతున్నాము అని అయితే సతీ అంటే సత్తునందు, ఈ సత్ అనే దానికి అర్థము నిర్బీజము. సద్బ్రహ్మ అంటే రెండు చెప్పుకున్నాం కదా. సద్బ్రహ్మ అంటే నిర్బీజము కావచ్చు, అంటే కారణాతీతమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మము కావచ్చు. సబీజము, బీజముతో కూడినది కారణ శరీరి అయిన ఈశ్వరుడు కావచ్చు. మీరు నిర్బీజమైనటువంటి స్థితి అని సుషుప్తిలో ఉన్నదని అంటే లీనానాం లీనమైన వారలకు సుషుప్త ప్రళయయో సుషుప్త లీనానాం పునరుత్థాన అనుపపత్తి. నిర్బీజంలోకి వెళ్ళిపోతే, కారణం దాటిపోతే మళ్ళీ వాళ్ళు పుట్టడం అనేటటువంటి ఉత్థానం, మళ్ళీ పైకి లేవడం, ఉత్థానం అంటే పుట్టడము. అనుపపత్తి ఎవరికి? సుషుప్తి వాళ్ళకి. అలాగే ప్రళయయో అంటే ఇది ద్వివచనం కదా. సుషుప్త ప్రళయయో అన్నారు. ప్రళయం జరిగిన తరువాత కూడా, ప్రళయం జరిగినప్పుడు మళ్ళీ కారణ ఈశ్వరంలోకి వెళ్లకుండా పరబ్రహ్మంలోకి పోయిందనుకోండి అంతాను, నిర్బీజంలోకి. అప్పుడు పునరుత్థాన ఉపపత్తి కుదరదు. అనుపపత్తి, పునరుత్థాన అనుపపత్తి, పునరుత్థానము తిరిగి పుట్టుట, అనుపపత్తి పొసగదు, నాట్ పాసిబుల్. అనుపపత్తి స్యాత్ అవును కదా, ఆ విధముగా అవును కదా. ఇది చేత్ నిర్బీజం అవుతే పునరుత్పత్తి పొసగదు, కానీ నిర్బీజం కాదు కదా, అంచేత పునరుత్పత్తి పొసగును అని కోరాలరి. ముక్తానాంచ అంటే ముక్త పురుషులకు కూడా పునః తిరిగి ఉత్పత్తి మళ్ళీ పుట్టవలసినటువంటి అవకాశము రావచ్చు. ఎందుకు? బీజ అభావ అవిశేషాత్. 27వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. చూద్దాం కొంచెం డీటెయిల్డ్గా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సుషుప్తిలో జీవుడు కార్యకారణ అతీత నిర్గుణ బ్రహ్మలో విలీనమవుతాడు అని ఒకవేళ చెప్పినట్లయితే నిర్బీజతయా ఏవ తతః చేత్, నిర్బీజములోనికి వెళతారనే ఇఫ్, తతః చేత్ అంటే ఇఫ్ యూ థింక్ దట్ ద జీవా విల్ గో ఇన్ టు నిర్బీజ ఆర్ నిర్గుణ బ్రహ్మ, వీఆర్ ఇన్ గ్రేట్ ట్రబుల్. చాలా చిక్కులు వస్తాయి. నిర్గుణ బ్రహ్మ అంటే మాయ లేదు, మాయాతీతమైనటువంటి పరబ్రహ్మము. సుషుప్తిలో మాయాతీతమైన పరబ్రహ్మలో లయమవుతాడు అంటే గుణాలు లేవు, కారణం లేదు, మూలా విద్య లేదు, మాయ తొలగిపోయింది. మాయ లేకపోతే ఏమిటవుతాడు? మాయ పోవడమే పరబ్రహ్మము కదా. అంటే శుద్ధ బ్రహ్మంలో విలీనమైనట్టు. అంటే ప్రతిరోజు రాత్రి మోక్షం పొందినట్లే. ప్రతిరోజు రాత్రి సుషుప్తిలో సకల జీవులు పరబ్రహ్మలో లయమవుతారంటే మోక్షాన్ని పొందుతారు అనే సిద్ధాంతం వస్తుంది బుజ్జి. ఓకే, మోక్షాన్ని పొందిన జీవులు తిరిగి పుట్టరు కదా, పునరావృత్తి ఉండదు కదా. యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ, అది కదా టీచింగు. వాళ్లకు మళ్ళీ మర్నాడు జాగ్రత్త అవస్థ అసంభవం. కనుక సుషుప్తి అవస్థ నిర్బీజ నిర్గుణ కార్యాతీత స్థితి కాదు అని బోధన. వాళ్ళు ఒకవేళ నిర్బీజమని మీరున్నట్లుగా నిర్గుణ కార్యాతీత స్థితి పరబ్రహ్మంలోకి వెళతారు అని, నిర్బీజతయా ఏవ సతి చేత్, ఎప్పుడు సతి సద్బ్రహ్మ నిర్బీజమని తీసుకున్నట్లయితే నిర్బీజతయా ఏవ, ఏవ చేత్ అంటే ఏవ వివక్షితం చేత్ అని అధ్యాహారం చేసుకోవాలి. నిర్బీజతయా ఏవ వివక్షితం చేత్, నిర్బీజ నిర్బీజ స్థితి అని ఒకవేళ మనము డిస్కస్ చేసినట్లయితే, వివక్ష చేసినట్లయితే, సుషుప్తిలో జీవుడు అజ్ఞానరహితమైనటువంటి, అజ్ఞానం అంటే ఏదో
ఆ, బుద్ధి లేకపోవడం కాదు, మాయారహితమైనటువంటి బ్రహ్మములో చేరినట్లయితే, చేరడు, చేరినట్లయితే నిర్బీజంలో లీనం కాడు, కారణ ఈశ్వరులోనే లీనమవుతాడు. ఒకవేళ నిర్బీజంలో లీనమని గాని తీసుకున్నట్లే కొన్ని చిక్కులు వచ్చాయి నాన్న, అవి నీకు ఇప్పుడు చూపిస్తాను. సతి అంటే సత్, ఇక్కడ సతి సప్తమి కాదు. ఒకవేళ నిర్గుణంలో చేరినట్లయితే అనే సతి సప్తమి కాదు. సతీ అంటే నిర్గుణమైన సద్బ్రహ్మయందు అని అర్థం. సతీ అంటే నిర్గుణమైన పరబ్రహ్మం, సద్బ్రహ్మయందు అని అనుకుంటే, సత్తునందు అని అర్థం. లీనానాం, లీనమైన వారలకు, లీనానాం లీనమైన వారలు. ఎవరు లీనమయ్యారు? వ్యష్టి లీనమయ్యాడు, సమష్టి కూడా లీనమయ్యాడు. సుషుప్త, సుషుప్తిని పొందిన ప్రాణులు పునర పునః ఉత్థాన అనుపపత్తి, పునః తిరిగి, ఉత్థాన లేచుట, తిరిగి పుట్టుట, అనుపపత్తి పొసగదు, తిరిగి పుట్టుట పొసగకుండును. దిస్ ఇస్ ఆల్ వీఆర్ డిస్కసింగ్ ఇఫ్ వి గో ఇన్ టు ద నిర్గుణ బ్రహ్మ ఆర్ నిర్బీజ స్థితి. బట్ వీఆర్ నాట్ యాక్చువల్లీ గోయింగ్ ఇన్ టు ద నిర్గుణ బ్రహ్మ ఇన్ ద స్లీప్. ఏమిటవుతుంది? ఎవరికి పునరుత్థానం ఉండదు? సుషుప్త, సుషుప్తి చెందిన వారలకు తిరిగి పుట్టుట ఉండదు. ప్రళయయో, ప్రళయమైన సృష్టి తిరిగి జనించుట ఉండదు. అంటే ప్రళయంలో ఏమిటవుతుందండి? కారణ ఈశ్వరుని నుంచే వస్తుంది, ఆ కారణ ఈశ్వరుని వలననే ఉంటుంది, ఆ కారణ ఈశ్వరునిలోనే తిరిగి లయమవుతుంది. సుషుప్తిలో వలె ప్రళయంలోని, ప్రళయమునందు కూడా పునరుత్థాన అనుపపత్తి స్యాత్. పునర్ ఉత్థాన అనుపపత్తి విడగొట్టుకోవాలి. అంటే పొసగదు. ఉపపత్తి అంటే పొసగును, అనుపపత్తి అంటే పొసగదు. తిరిగి సృష్టి పునరుద్భవించుట సాధ్యపడకుండును. దర్ ఇస్ ఎ బిగ్ ప్రాబ్లం. ఇఫ్ ఐ కెనాట్ బికమ్ శర్మ ఆఫ్టర్ ఐ గెట్ అప్, then I don't even get up because I am not getting Jagrat. Then there is a big problem. All my karmas have to be enjoyed. Likewise, the world has to continue as per the karma phala. The Ishvara has to create the samasti. And if everything is getting into the nirguna nirakara parabrahma during the sleep or in the third pada, it will not be able to come back, which is a great problem for parabrahma. Then he will think, why I have dissolved all these things, and ఇట్స్ నాట్ ద సిచ్యువేషన్. మన్నాడు జీవుడు తిరిగి లేవలేడు. అలాగే సృష్టి కూడా ప్రళయాంతమైన పిదప పునః సృష్టి కాదు. సుషుప్త ప్రళయయో పునరుత్థాన అనుపపత్తి. వెన్ నిర్బీజతయా ఏవ చేత్ సతీ, సద్బ్రహ్మ నిర్బీజమని తీసుకున్న పక్షంలో జీవుడు ప్రతిరోజు సుషుప్తిలో మూడో పాదంలోకి వెళ్ళడు, నేరుగా నాలుగో పాదంలోకి వెళ్ళిపోతాడు, పరబ్రహ్మలోకి, పరబ్రహ్మ అయిపోతాడు. జీవులన్నీ సుషుప్తిలో నిర్గుణ పరబ్రహ్మలో లీనమైపోతాయి అన్నట్లయితే ఈ కాంట్రడిక్టరీ పరిస్థితి వస్తుంది. వాదన కొరకు ఒకవేళ నిర్గుణ పరబ్రహ్మం నుంచే అన్నీ పుడతాయి అండి, కారణ బ్రహ్మ అక్కర్లేదండి, ఆ పరబ్రహ్మం నుంచే అన్నీ పుడతాయని మీరు కొత్త సిద్ధాంతాన్ని కానీ చేసి పార్లమెంట్లో రూల్ పాస్ చేసినట్టుగా ఓ అమెండ్మెంట్ పాస్ చేసేస్తే, ఏమిటా అమెండ్మెంటు? కారణ ఈశ్వరుడు అక్కర్లేదు, మాయ అక్కర్లేదు, మాయతో పరబ్రహ్మ కలవక్కర్లేదు, పరబ్రహ్మ నుంచి డైరెక్ట్గా సృష్టి వచ్చేస్తుంది అనేటటువంటి కొత్త సిద్ధాంతాన్ని కానీ చేసినట్లయితే అప్పుడు ఏమిటవుతుంది? జీవన్ముక్తులైన వాళ్ళంతా నిర్గుణ బ్రహ్మ దగ్గర ఉన్నారు, నిర్గుణ బ్రహ్మతత్వంలో విలీనమై ఉన్నారు, వాళ్ళందరూ మళ్ళీ పుట్టియాల్సి వస్తుంది. జీవనముక్తులైన వారందరూ నిర్గుణంలో ఉన్నారు, వారందరూ నిర్గుణ బ్రహ్మ నుంచి మళ్ళీ పుట్టుక ఉంటుంది. అంటే యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ అనే శ్లోకము ఇది అర్థమైపోతుంది. పరబ్రహ్మ నుంచి అన్నీ పుట్టేస్తున్నాయి డైరెక్ట్గా అంటే మళ్ళీ జీవన్ముక్తులైన వాళ్ళందరూ పుట్టాలి. సో జీవన్ముక్తులైన వారు నిర్గుణంలో ఉన్నారు, వాళ్ళు పుట్టడం మొదలెడితే ముక్తానాంచ, ముక్తులకు కూడా పునః తిరిగి ఉత్పత్తి ప్రసంగ,
పుట్టాలి అనేటటువంటి స్థితి ప్రాప్తిస్తుంది. ఉత్పత్తి అనేది ప్రాప్తిస్తుంది. ఎవరికి? ముక్తులైన వారికి. ఎందుకు? వాళ్ళు పరబ్రహ్మంలో ఉన్న పరబ్రహ్మం మళ్ళీ డైరెక్ట్గా సృష్టి అయిపోతుంది, వ్యష్టి అయిపోతుంది. కాబట్టి మళ్ళీ వాళ్ళు కూడా పుట్టియాల్సి వస్తుంది. నిర్గుణంలోకి పోతే బీజ అభావ విశేషాత్, అక్కడ బీజము అంటే కారణము, అభావము అది లేదు. బీజాభావము, బీజాభావము అభావంలో ఇగో వీళ్ళు ముక్తులు, వీళ్ళేమో అజ్ఞానులు అనే రెండు తెగలు లేవు. అక్కడ బీజమే లేదు. ముక్తులకు బీజం లేదు, అజ్ఞానులకు మరి బీజం లేదు. ఎందుకు? బీజ అభావం అయిపోయింది. డైరెక్ట్గా నిర్గుణంలో కల్పించాం. అక్కడ ఈ స్పెషాలిటీ, విశేషము బీజ అభావ అవిశేషాత్. దెర్ ఈజ్ నో స్పెషల్ డిస్టింక్షన్ బిట్వీన్ ద mukta purusha and the ajnani, because there is no bija at all. We are not considering any seed state. బీజము లేకపోవుట అజ్ఞానులకు ముక్తులకు అవిశేషాత్ సమానమే. అందరూ నిర్గుణ బ్రహ్మే. అప్పుడు నిర్గుణ బ్రహ్మలోనే ఉన్నటువంటి అజ్ఞానులు పుడితే అజ్ఞానులు కూడా వాళ్ళతో పాటుగా పుట్టవలసి వస్తుంది. బీజ అభావము. బీజం అంటే ఏమిటి? కారణ శరీరం. బీజ అభావం అంటే కారణ శరీరము లేకపోవట వలన ఎవరు పుట్టలేరు. కానీ కారణ శరీరం లేకుండా డైరెక్ట్గా బ్రహ్మ నుంచి వచ్చేస్తున్నారని మీరు కొత్త రూల్ పెట్టారు. మరి బీజాభావం ఉంటే పోతున్న ఎవరు తిరిగి లేవరు. మీ రూల్ ప్రకారంగా అవుతే ముక్తులు కూడా పుట్టియాలి. బీజాభావం అంటే మూల, బీజభావం అంటే మూలా విద్య, బీజ అభావం అంటే మూలా విద్య లేదు. ఏమిటి మూలా విద్య? మూలా విద్య అంటే నేను పరమాత్మను అనేటటువంటి విషయం తెలియక ఆవరణతో తమోగుణంతో అగ్రహణంతో ఉండే స్థితి మూలా విద్య. మరి మూలా విద్య లేకపోతే ఆ మూలా విద్యను జ్ఞానంతో తొలగించేటటువంటి పరిస్థితే లేదు కదా. ఊరకే రాత్రి గాఢ నిద్రలోకి పోతే చాలు, మనందరం నిర్గుణ పరబ్రహ్మం అయిపోతాము, తిరిగి పుట్టము. ఎంత బాగుందండి! ఏం చేయక్కర్లే, జస్ట్ టేక్ ఏ గుడ్ స్లీప్ అండ్ ఆఫ్టర్ గుడ్ నైట్స్ రెస్ట్ యు ఆర్ నో మోర్ బోర్న్ అగైన్ టుమారో. Sometimes problem for some people if they are not born, but for many people if you are not born, all problems are solved. We are మళ్ళీ నిర్గుణ పరబ్రహ్మం అయిపోయి గాఢ నిద్రలోకి వెళితే చాలు, మళ్ళీ తిరిగి పుట్టరు అనే పరిస్థితి వస్తుంది. ఏదో చాలా బాగుందండి. సుషుప్తిలో అందరం పరబ్రహ్మం అయిపోదాం, మళ్ళీ పుట్టే పని లేదు అంటే అలా కుదరదురా చిట్టి. నువ్వు నిర్గుణ పరబ్రహ్మంలోకి పోలేవురా, నువ్వు కారణంలోకే వెళతావు. నిర్గుణ పరబ్రహ్మం కావాలి అంటే చాలా సాధన అవసరము, జ్ఞానం అవసరము. మూలా విద్య లేక అజ్ఞానము తొలగించుకొనుట అవసరము. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనేటటువంటిది కావాలి. జ్ఞానము చేత దహించవలసిన మూలా విద్య లేదంటున్నారు మీరు. అప్పుడు ఏమిటవుతుంది? జ్ఞాన సాధనాలన్నీ వ్యర్థమైపోతాయి అని ప్రాప్తిస్తుంది. అదే అంటున్నారు, జ్ఞానదాహ్య బీజాభావేచ జ్ఞాన అనర్ధక్య ప్రసంగ. జ్ఞానానర్ధక్య ప్రసంగ స్ప్లిట్ చేస్తే జ్ఞాన అనర్ధక్య ప్రసంగ. జ్ఞానము చే దాహ్య దహించబడవలసినటువంటి బీజ మూలా విద్య అజ్ఞానము అభావే లేనప్పుడు జ్ఞానము అనర్జ్ఞానమునకు అనర్థక్య, దానికి ఏమో అనర్థకము ప్రసంగ ప్రాప్తిస్తుంది. అంటే జ్ఞానం అవసరం లేదు అనేటటువంటి స్థితి వస్తుంది. జ్ఞానం అవసరం లేకపోతే ఈ లైబ్రరీలన్నీ ఎందుకు, ఆ గురువులందరూ ఎందుకు, ఈ జ్ఞానులందరూ ఏమవుతారు, ఈ బోధనలు ఏమవుతాయి, ఈ పరిషత్తులు చదువుకోవడం ఎందుకు? మరి జ్ఞానదాహ్య బీజమే లేదంటే, జ్ఞానంచే దహించబడేటటువంటి బీజస్థితియే నాలో లేదు, నేను నిర్గుణంలోకి వెళ్ళిపోయాను, నిర్బీజం అయిపోయాను అంటే తస్మాత్ దేర్ఫోర్ అందువలన సబీజత్వా అభ్యుపగమేన ఏవా, సబీజమనేటటువంటి అండర్స్టాండింగుతోనే. దేనికి సబీజము? సతః సద్బ్రహ్మకు. ఈ సద్బ్రహ్మ సబీజము
కారణ రూపము అనే అండర్స్టాండింగ్తోనే ప్రాణత్వ వ్యపదేశ, ప్రాణము అని చెప్పేటటువంటి వివరించే స్థితి ఉంది. ఇది నేను చెప్పలేదు. సర్వశ్రుతిషు చ కారణత్వ వ్యపదేశ. అనేక శృతి కొటేషన్లు ఇచ్చాను మీకు. ఒకటి చెప్పాను, నేతి నేతి అని బృహదారణ్యకాన్ని చూపించాను. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని చూపించాను. అన్యదేవ తత్ విదితాత్ అథో అవిదితాథదే అనే కేనోపనిషత్తును చూపించాను. సన్నాప్య భయాత్మికాను, అది సత్తు కాదు అసత్తు కాదు అనేటటువంటి భగవద్గీత శ్లోకాన్ని చూపించాను. చేత ప్రాణము అంటే సతహా లేక సద్బ్రహ్మ, సబీజమనే తీసుకోవాలి. నిర్బీజమని తీసుకుంటే జ్ఞాన అనర్థక్య ప్రసంగ, సకల శృతిషు కారణ వ్యపదేశ. అన్ని శృతిషు, శృతుల యందు ప్లూరల్, శృతిషు బహువచనం, శృతుల యందు సప్తమి విభక్తి, కారణత్వ వ్యపదేశ అంటే జ్ఞానము చే దహించవలసిన మూల అవిద్య లేదు. జ్ఞానదాహ్య బీజం, జ్ఞానదాహ్య బీజం అనేటటువంటిది, జ్ఞానదాహ్య బీజ అభావం, జ్ఞానదాహ్య బీజం అనే మూల విద్య లేదు. అప్పుడు జ్ఞానానర్థక్య ప్రసంగ, జ్ఞానమే అనర్థకము, వ్యర్థము, అక్కర్లేదు, రిడండెంట్, ఇట్ ఈస్ ఫ్యూటైల్ అనేటటువంటిది ప్రాప్తిస్తుంది. జ్ఞానదాహ్య బీజాభావేచ అంటే జ్ఞానము చే దాహ్య దహింపబడవలసిన బీజ, బీజము లేక కారణము లేక మూలా విద్య లేక అవిద్య జ్ఞానము లేకుంటే అభావేచ, మూలా విద్య లేదు, ఎవరికి అగ్రహణం లేదు, అనిథాగ్రహణం లేదు, అందరికీ బ్రహ్మభావం వచ్చేసింది. ఏ సాధన చేయక్కర్లేకుండా మూల విద్య పోయింది. ఎందుకు నిద్రపోయాడు? నిద్రపోతే మూలా విద్య పోయింది, నిర్బీజంలోకి వెళ్ళిపోయాడు. మూలా విద్య లేనే లేదు. మూలా విద్య అంటే అజ్ఞానం, అజ్ఞానం అంటే అగ్రహణం, అగ్రహణము లేదు, అనిథాగ్రహణం లేదు, బ్రహ్మభావం వచ్చేసింది అందరికీ రాత్రి. అప్పుడు మరిక జ్ఞానబోధ ఎందుకు? జ్ఞానానర్థక్య ప్రసంగ, జ్ఞాన సాధనాలెందుకు, గురువులెందుకు, శృతులెందుకు, భగవద్గీత ఇత్యాది స్మృతులెందుకు? అవన్నీ వ్యర్థమైపోతాయి కదా. జ్ఞానానర్థక్య ప్రసంగ, జ్ఞానమే అనర్థకము అనే దురవస్థ ప్రాప్తిస్తుంది. అప్పుడు జ్ఞానికి అజ్ఞాని అనేటటువంటి భేదం నాస్తి. ఎందుకు? అందరికీ మూలా విద్య పోయింది. నిద్రపోతే చాలు, ఎంత అజ్ఞానంలో ఉన్నవాడైనా, ఎటువంటి పాపి అయినా కూడా భేదం లేకుండా పూర్తిగా మూల విద్య లేకుండా పోయాడు. ఎంత కష్టపడి అన్నీ సాధించుకున్నటువంటి జ్ఞాని అలాగే ఉన్నాడు. ఆయనకి ఏ భేదం లేదు. చూసారా? ఎప్పుడైతే నిర్బీజ స్థితిలోకి సుషుప్తిలో వెళతారని ఒప్పుకుంటామో అప్పుడు జ్ఞానదాహ్య బీజ అభావే, జ్ఞానము చేత దహించవలసిన కారణ లేక బీజ లేక మూలా విద్య లేక అజ్ఞానము అనేది లేకపోవుట వలన అప్పుడు జ్ఞానబోధలు, జ్ఞాన సాధనాలు, జ్ఞాన గురువులు, శృతులు, స్మృతులు అన్నీ వృధా అయిపోతాయి. జ్ఞాన అనర్థక్య ప్రసంగ, జ్ఞానమే అనర్థకమనే ఒక కనండ్రం, దురవస్థ ప్రాప్తిస్తుంది. అజ్ఞాని జ్ఞాని అనే భేదం లేకుండా పోతుంది. ఎన్నో సాధనలు, ఉపాసనలు, క్షమాది షట్క సంపత్తి, శ్రవణ మనన నిధిధ్యాసలు వ్యర్థమైపోతాయి. వాట్ డస్ ఇట్ మీన్? ఇఫ్ యు సే, పూర్వపక్షంతో ఆర్గ్యూ చేస్తున్నారు ఇదంతా, మీరు ఒకవేళ సుషుప్తిలో ప్రతి వాళ్ళు నిర్బీజ నిర్గుణ నిరాకార పరబ్రహ్మంలో లీనమవుతారు అన్నట్లయితే తిరిగి ఎవరు పుట్టరు. అదో ప్రాబ్లం. ముక్తులు కూడా పుట్టాల్సి వస్తుంది. ఎందుకంటే బీజం లేకపోవడం అన్నది ఇద్దరికీ సమానమే. మూడోది ఏమిటి? ఈ విధమైనటువంటి జ్ఞానదాహ్యమైనటువంటి ఈ అవిద్య లేకపోవడం వలన, మూలా విద్య లేకపోవడం వలన జ్ఞానమునకే ఒక మీనింగ్ లేకుండా పోతుంది. ది జ్ఞాన సాధన అండ్ జ్ఞాన విల్ బికమ్ మీనింగ్లెస్, ఫ్యూటైల్ అండ్ రిడండెంట్.
జ్ఞాన అనర్థక్య ప్రసంగ. అంతేకాదండి, ముక్తానాంచ పునః ఉత్పత్తి ప్రసంగ. జ్ఞాని అజ్ఞాని అనే భేదం పోయింది. అంచేత జీవులు పుట్టాలి అంటే ముక్తులు పుడతారు, ముక్తి ముక్తి పొందని వాళ్ళు పుడతారు. మరి ముక్తి పొందిన వాడు పునరావృత్తి లేని స్థితి లేకుండా వాడు కూడా జనన మరణ వలయంలో తిరుగుతూ ఉంటే, ఈ సంసారంలో పడుతూ ఉంటే, అప్పుడు ముక్తి అనే పదానికి అర్థమే లేకుండా పోతుంది. అనుభవం అలా లేదు సుషుప్తిలో. కనుక దేర్ ఫోర్ తస్మాత్ విత్ ఆల్ దిస్ డిస్కషన్, వేర్ ఆర్ వి గోయింగ్ ఇన్ ద సుషుప్తి? We are not going into the Parabrahma, we are going into the Karana Brahma or Ishvara, not into the Nirbija, but into the Sabija. Sabija, Mula Vidya Sahita, Maya Sahita Karana Ishwarani Lonike Leen. సుషుప్తిలో జీవుడు ఏమయ్యాడు? వాడు కార్యావస్థను విడిచాడు. ఏంటి వాడి కార్యాలు? అంటే జాగ్రత్త, స్వప్నము అనేటటువంటివి వాడి కార్యాలు. కార్యావస్థలను విడిచి కారణ అవస్థలోనికి వెళ్తాడు. అంటే ప్రాణంలో విలీనమవుతాడు. ప్రాణమన్నా, ఈశ్వరుడన్నా, ప్రాజ్ఞుడన్నా, కారణమన్నా, సబీజమన్నా, బీజ ప్రసవ బీజమన్నా ఒక్కటే. సుషుప్తిలో కార్యావస్థ లేదు. కార్యావస్థ ఎప్పుడైతే లేదో, దేహాభిమానము, ఐడెంటిఫికేషన్ లేదు, దేహ అధ్యాస లేదు. కానీ కారణ బీజ స్థితి మాత్రము అట్లాగనే ఉంది. కారణ బీజ స్థితి అజ్ఞానము. అది జ్ఞానం ఉంటే కానీ అది పోదు. జ్ఞానం కలిగితే కారణ బీజ అజ్ఞాన స్థితి పోతుంది. అంటే అన్యథాగ్రహణం లేకపోయినా, అంటే పెర్వర్టెడ్ వే ఐడి లేకపోయినా, నేను ఫలానా ఫలానా అనే ఫాల్స్ ఐడి లేకపోయినా, పరమాత్మను అనే జ్ఞానం లేదు. ఆ అగ్రహణము అలాగనే ఉంది. అది ఉండనే ఉంది. సుషుప్తిలో అజ్ఞానం ఉంది. ఏమిటి అజ్ఞానము? అన్నం ఎలా తినడమో తెలియకపోవడం కాదు. 2+9=11 అని తెలియపోవడం కాదు. ఆత్మ విషయక అజ్ఞానము అంటే నా స్వరూప విషయక అజ్ఞానము, అదే అగ్రహణము. ఈ మూలా ఇప్పుడు క్వశ్చన్. నౌ దిస్ ఇస్ నాట్ ఇన్ ది ఉపనిషత్, బట్ ఆనందగిరిజీ ఈజ్ డిస్కసింగ్ వెదర్ దిస్ అజ్ఞాన ఇట్ సెల్ఫ్ ఈజ్ అభావ ఆర్ భావ. ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఆల్సో టు నో. ఇన్ ద ఆనందగిరి టీకా this discussion is appearing. Though Bhagavad Pada did not raise that, I think it is important for us to go to the next level of Bhashya also. First level is Upanishad, next level is Karika, next level is Bhashya, next level is Tika. And the Tika is from the Anandagiri. Let us see what he says. మూలా విద్య ఉందండి. ఈ అజ్ఞానం, నా స్వరూప జ్ఞానం లేదు, నేను ఆత్మ అని తెలీదు నాకు. ఇది డూ యూ థింక్ ఇట్ ఈస్ భావరూప ఆర్ అభావరూప? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? చెప్పండి. మూలా విద్య అభావమా, భావమా? అభావము అంటే అసత్, భావము అంటే సత్. అజ్ఞానము సత్యమా, అసత్యమా? దిస్ ఈస్ ద క్వశ్చన్ పోజ్డ్ బై ఆనందగిరిజీ. వాట్ డస్ హీ సే? యూ విల్ సీ వాట్ హీ సేస్. అభావము, మూలా విద్య, ఆత్మ విషయక అజ్ఞానము, అగ్రహణము, మాయతో కూడిన అజ్ఞానము, అవిద్య అనేటటువంటిది మూలా విద్య భావరూపమా, అభావరూప? అభావం అందాం మొదట ఫర్ డిస్కషన్. అయితే అభావం అయితే అది లేదు. అభావం అంటే లేనిది. లేనిదాన్ని నేను నిర్మూలించాల్సిన పనే లేదు. ఉంటే కదా ఏదైనా దాన్ని రూములో ఫలానా వస్తుంటే అది తీసేవయ్యా అని చెప్పవచ్చు. అసలు అందులో ఏది లేకపోతే దేన్ని తీసేస్తాం? అసత్ అయితే దానిని నిర్మూలించక్కలేదు. పోనీ సత్ అందాం అనుకోండి, ఒకవేళ సత్యం అందాం అనుకోండి, అయితే సత్ అంటే నిత్యము, త్రికాల అబాధ్యము, ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి దాన్ని నిర్మూలించలేము. సత్ డెఫినేషన్ ఏమిటి? సత్ అంటే నిరంతరంగా ఉండేది. త్రికాలాబాధ్యము, నిత్యము. నిత్యమైతే దాన్ని ఎవరు తీయలేరు. నిత్యమైన దానిని ఎవరు తొలగించలేరు. అనిత్యమైన దాన్ని తొలగించక్కర్లేదు. అసత్ అయితే నిర్మూలించక్కర్లేదు, సత్ అయితే నిర్మూలించలేము. దెన్ దిస్ మూలా విద్య ఇస్ ఇట్ అభావ ఆర్ భావ? మూలా విద్య ఆర్ మై ఫండమెంటల్ అజ్ఞాన
అగ్రహణ, ఆత్మ విషయక అజ్ఞాన, స్వరూప అజ్ఞాన, ఈజ్ ఇట్ ఏ పాజిటివ్ ఎంటిటీ ఆర్ ఏ నెగటివ్ ఎంటిటీ? If it is a negative entity, there is no need to remove it. If it is a positive, it is an absolute positive entity, Sat, it cannot be removed. Both ways I have a problem. Then what is the answer? అభారూపము అసత్ అంటే, అభారూపం అంటే లేనిది కదా. లేనిదానిని ఎందుకు తొలగించాలి? ఎలా తొలగించాలి? లేనిదానిని ఎలా తొలగిస్తాము? ఎవరు తొలగించగలరు? ఎందుకు తొలగించాలి? అసత్తైన అజ్ఞాన నిర్మూలనకు జ్ఞానం ఎందుకు? పోనీ సత్తు అందామంటే అది త్రికాలబాధ్యమై కూర్చుంటుంది. మళ్ళీ పరమాత్మ ఒక సత్తు, ఈ అజ్ఞానము లేక మాయ మరొక సత్తు, ఈ సత్తుకి ఈ సత్తు అంటే వాళ్ళే ప్రధానం. అదే కదా సాంఖ్యులు చెప్తారు. ఈ మాయ అనేటటువంటిది ఒక సత్, ఇది కూడా సత్రూపము, దీని నుంచే అన్నీ వచ్చాయి అంటే ఓ ప్యారలల్ రియాలిటీని కల్పిస్తారు. అప్పుడు పరబ్రహ్మ గారు ఒక సత్తు, మాయగారు లేక మూలా విద్య అనేటటువంటిది ఇంకొక సత్తు. ఈ రెండు సత్తులుంటే అప్పుడు ఏకమేవ అద్వయం బ్రహ్మ అనేటటువంటి దానికి ఘాతము ఏర్పడుతుంది. మూలా విద్య సత్యంటే పరబ్రహ్మకు సమానాంతరంగా మరొక సత్తును సృష్టిస్తారు. అండర్స్టాండ్ ది డిస్కషన్. మూలా విద్య కారణ అజ్ఞానము, అగ్రహణము, మాయ అన్నీ ఒకటే అర్థం. ఈ మాయ అనేది, ఈ అజ్ఞానం అనేది భారూపమా అభారూపమా? భారూపం అంటే సత్, అభారూపం అంటే అసత్. అభారూపమవుతే, అసత్ అవుతే దానిని తుడిచిపెట్టి తీసివేయవలసిన పనే లేదు. లేని దాన్ని ఎవరు తీస్తారు? భారూపము సత్ అంటే అది త్రికాల అబాధ్యమై కూర్చుంటుంది బై డెఫినేషన్. కాబట్టి దానిని నిర్మూలించలేము. అభారూపము అసత్ అంటే అది లేనిది. లేని దానిని ఎందుకు తొలగించాలి? ఎలా తొలగించాలి? అసత్తైన అజ్ఞాన నిర్మూలనకి జ్ఞానం అనే టార్చ్ లైట్ ఎందుకు? అసత్ అనేది, అజ్ఞానమే అసత్ అంటే జ్ఞానం అనేది అక్కరలేదు. అది సత్తే అయితే అది త్రికాలాబాధ్యమై కూర్చుంటుంది. అప్పుడు బ్రహ్మకు సమానాంతరంగా పరబ్రహ్మకు ప్యారలల్గా ఇంకో రియాలిటీ తయారవుతుంది. ఇప్పుడు ఏకమేవాద్వయం బ్రహ్మ అనేది కుదరదు. ఇలాగా అనవస్థా దోషం కూడా వస్తుంది. రకరకాల అజ్ఞానాలు ఈ విధం అన్నీ కూడా వచ్చి పరమాత్మకు ప్యారలల్గా సత్తై కూర్చుంటాయి. కాబట్టి మూలా విద్య లేక మాయ అనేటటువంటిది భావమా అభావమా అనే దానికి భావమనను పొసగదు, అభావమన్నా పొసగదు. మరి ఏం చేస్తారు? జ్ఞానదాహ్య బీజాభావే చ జ్ఞానార్థక్య ప్రసంగ తస్మాత్ సబీజత్వ అభ్యుపగమేనైవ సతః ప్రాణత్వ వ్యపదేశ సర్వశ్రుతిషు చ కారణత్వ వ్యపదేశ. అదేనండి. ఇప్పుడు మళ్ళీ వివేక చూడమణిలోనికి పోవాలి. ఇటువంటి వాటిని సాల్వ్ చేసుకోవాలంటే సన్నాప్యుభయాత్మికాను భిన్నాప్యుభయాత్మికాను. మాయ గురించి చెప్తున్నారు. సత్ అసత్ అపి, సత్ అసత్, సన్ అపి అసన్ అపి ఉభయాత్మిక. ఇది అది అని కూడా నో, నా. ఇట్ ఇస్ నాట్ సత్, ఇట్ ఇస్ నాట్ అసత్, ఇట్ ఇస్ నాట్ ఎ మిక్స్చర్. సన్నాప్యుభయాత్మికాను, సన్నాప్యుభయాత్మికాను, భిన్నాప్యుభయాత్మికాను. ఇట్ ఈస్ ద డివైడెడ్ ప్లూరల్ ఎంటిటీ? No. It is undivided, unified entity? No. Is it a mixture? No. సన్నాప్యుభయాత్మికాను, భిన్నాప్యుభయాత్మికాను, సాంగాప్యనంగాప్యుభయాత్మికాను. దానికి పార్ట్స్ ఉన్నాయి, అవయవాలు ఉన్నాయి అన్నానా? నో. దానికి అవయవాలు లేవు, ఏదీ లేనట్టు నిష్కలమైనటువంటి అవయవాలు లేనిదంటే ఉభయాత్మిక నహ. దెన్ వాట్ ఈస్ ఇట్? మహాభూత అనిర్వచనీయ రూప. We can only qualify Maya or this one as అనిర్వచనీయ రూప. దీనిని సత్ అనలేం, అసత్ అనలేం. పరబ్రహ్మము ఏ విధముగా అనిర్వచనీయము,
ఆయన యొక్క మాయాశక్తి కూడా అనిర్వచనీయ రూపం. కనుక అజ్ఞానము లేక మూలా విద్య లేక మాయ సత్తు కాదు, అసత్తు కాదు. దెన్ వాట్ ఈస్ ఇట్? అనిర్వచనీయ రూప అని గురువుగారే సెలవిచ్చారు. మహాద్భుత అనిర్వచనీయ రూప. అద్భుతముల కంటే అద్భుతం అంటే నిరతిశయ మహాద్భుతము అనిర్వచనీయ రూప. కనుక సుషుప్తిలో నిర్గుణ బ్రహ్మము అనిర్వచనీయ మూలా విద్యతో కూడినటువంటి కారణ ఈశ్వరుడు. వాట్ ఈస్ ది కారణ ఈశ్వర? కారణ ఈశ్వర ఈజ్ నన్ అదర్ దాన్ ది నిర్గుణ బ్రహ్మ కపుల్డ్ విత్ అనిర్వచనీయ మూలా విద్య. బ్రహ్మము ప్లస్ మూలా విద్య లేక మాయా ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు. నిర్గుణ బ్రహ్మము ప్లస్ మూలా విద్యతో కూడిన కారణ ఈశ్వరుడు. ఈ మూలా విద్య ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ జాగ్రత్త, మళ్ళీ పుట్టడాలు, మళ్ళీ ఇవన్నీ వస్తున్నాయి. ఈ మూలా విద్య పోవాలి కాబట్టి శాస్త్రాలు కావాలి, జ్ఞానం కావాలి. అప్పుడే ఈ మూలా విద్య తొలగినప్పుడు నిర్గుణ బ్రహ్మాన్ని పొందగలిగిన స్థితి వస్తుంది. ఓకే. జ్ఞానదాహ్య బీజాభావే జ్ఞానంచే కాల్చబడే మూలా విద్య లేకపోతే జ్ఞాన అనర్థక్య ప్రసంగ, జ్ఞానానర్థక్య ప్రసంగ. కారణ ఈశ్వరుని ఎందుకండి ఈ కారణ ఈశ్వరుడు గారు మూలా విద్యతో ఉన్నారు, ఇదంతా అధ్యారోపము, ఇది అధ్యాస, ఇది నిజం కాదు, ఈశ్వరుడు గారు కూడా వేషమే అంటూ చెప్పడం ఎందుకు? మళ్ళీ అపవాదం చేసి నిరాకరించి నిర్గుణ బ్రహ్మాన్ని పొందమని బోధించడం ఎందుకు? వాట్ ఈజ్ ఆల్ ది స్టోరీ? వై యు క్రియేట్ ది అధ్యాస ఇన్ ద ఫస్ట్ ప్లేస్? ఈ అధ్యారోపణ చేయడం ఎందుకు? ఇటు వ్యష్టి, అటు సమష్టి, విశ్వడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు, విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వరుడు అన్ని వేషాలే, 6. ఇవన్నీ అధ్యారోపణ చేసి చెప్పడం ఎందుకు? మళ్ళీ ఇది అధ్యారోపమే, ఇది సత్యము కాదు, సత్యమైన పరబ్రహ్మము నిర్గుణము అని అపవాదము చేసి నిరాకరించి మళ్ళీ బోధించడం ఎందుకు? డైరెక్ట్గా నిర్గుణ బ్రహ్మాన్నే బోధించేయవచ్చు కదా అన్నారు. ఒక స్వామీజీ ఉన్నారు. ఆ స్వామీజీ దగ్గరకు ఒక ఆవిడ వచ్చి, అయ్యా మీరు మా ఇంటికి భిక్షకు రండి అని పిలిచి ఆమె అడిగారు. ఏమడిగారు? ఎందుకంటే మీరు ఈ కారణ ఈశ్వరుని, అధ్యారోపాలని, వ్యష్టిని, ఈ సమష్టిని, విరాటుని, విశ్వరుణ్ణి, తైజస్సుడిని, కన్ఫ్యూషన్ని బోధిస్తున్నారు? డైరెక్ట్గా నిర్గుణ బ్రహ్మ చెప్పేయచ్చు కదా. అయితే మీ ఇంటికి భిక్షకు రమ్మన్నావు కదా, వస్తాను. ఒకరోజు మంచి రోజు నాడు, ఏదో రోజు ఈయనకి వీలు పడినాడు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆమె పాత్ర క్లీన్గా కడిగి దాంట్లో భోజనం పెట్టబోయింది. నాకు అది కాదు, క్లీన్ చేయకుండా ఉన్న పాత్రలు ఉన్నాయి, ఆ పాత్ర పట్టురా, దానిలో నాకు అన్నం పెట్టు. క్లీన్ చేయకుండా ఉన్న పాత్రలో అన్నం ఎలా తింటారు స్వామీజీ? తినలేరు కదా. మరి క్లీన్ చేయకుండా ఉన్న పాత్రలో ఆమె అన్నం ఎలా పెడుతుంది? అంచేత ఆమె అడిగింది, ఏమిటండి క్లీన్ చేయిందంటే ఎలా పెట్టమంటారు? అంటే నేను తినేది అన్నమా? నీ పాత్ర పాత్ర కాదు కదా, అన్నమే తింటాను కదా, అప్పుడు క్లీన్గా ఉంటే లేకపోతే అలా కాదండి, ముందు క్లీన్ చేసి తరువాత శుద్ధమైన పాత్రలో అదే నేను చెప్తున్నది. ముందు నీ మనస్సు క్లీన్ చేయడానికి ఈ కారణ ఈశ్వరుని బోధిస్తాను. ఎప్పుడైతే నీ మనస్సు శుద్ధమైందో ఈ అధ్యారోపం పోతుంది. అప్పుడు అపవాదం చేత దానిని నిరాకరించగలుగుతావు, ఆ స్థితికి ఎదుగుతావు. అందుకే ఈ బోధ. అదే అంటారు ఆనందగిరి, ప్రక్షాళనాధిభి పంకస్య దూరాత్ అస్పర్శనం వరం. ప్రక్షాళనాధిభి, సోపు సర్ఫు డెటాలు వేసి కడుక్కోవడము కన్నా పంకస్య బురదకు దూరాత్ దూరము నుండి అస్పర్శనం ముట్టుకోకుండా ఉండడం వరం శ్రేష్టము గదా. అంటే మట్టి బురదని కుళ్ళుని దాంట్లో కాలు పెట్టడం ఎందుకు, మళ్ళీ కడుక్కోవడం ఎందుకు? అడుసు త్రొక్కనేలా కాలు కడుగ. అడుసు అంటే ఫిల్త్, కుళ్ళు. అడుసు త్రొక్కనేల కాలు కడుగనేల అనేదానికే ప్రక్షాళనాధిభి పంకస్య దూరాత స్పర్శనం వరం అనేది ఇక్కడ కుదరదురా నాన్న.
ఫస్ట్ ఈ సంసారం అనే దాన్ని అర్థం చేసుకోవాలి. ఈ బురదలో ఉండాలి. ఈ బురద బావులేదని తెలుసుకోవాలి. ఈ బురదలోంచి బయటపడాలనే జ్ఞానం రావాలి. సాధన చేయాలి. అప్పుడు నువ్వు వెళ్తావు. అది ప్రాసెస్. అంతేగాని డైరెక్ట్గా నేను పరబ్రహ్మమే అంటే నువ్వు పుట్టనే పుట్టవప్పుడు. యు ఆర్ నాట్ దేర్ అట్ ఆల్. యు విల్ నాట్ బి దేర్ వితౌట్ ది అవిద్య, వితౌట్ ది మాయ. అపవాదం అర్థము చేసుకుంటూ మనస్సు ఎదగాలి. అధికారిత్వం కావాలి. అధికారం అంటే ఆఫీసర్ అని కాదు. అధికారిత్వం అంటే ఎలిజిబిలిటీ కావాలి. ఎలిజిబిలిటీ కావాలి. అందుకు అపరిమితమైన భక్తి కావాలి. దేని మీద? సగుణ సాకారం మీద, సగుణ నిరాకారం మీద భక్తి ఏర్పడాలి. అవి దాటితే నిర్గుణ నిరాకారాన్ని పొందుతావు. ఇదే స్టెప్ బై స్టెప్ ప్రోగ్రెస్. పోల్ జంప్ ఎగ్జామ్ అని తీసుకుంటారు. పోల్ జంప్లో పొడుగ్గా ఉన్న పోల్ తీసుకుంటారు. ఆ పోల్ని పట్టుకుని ఆయన అలా మీదకి ఎగురుతాడు. ఎగిరి ఏం చేస్తాడు? మీదకి ఎగిరిన తర్వాత ఆ పోల్ అవతల పారేస్తాడు. పారేసి అటు పక్క జంపుతాడు, జంప్ చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఈ జంప్లో పోల్ కావాలా? పోల్ అక్కర్లేదా? When he is raising to the peak, he requires the pole. When he has attained the peak, he no more requires the pole. He has to discard the pole. If he keeps the pole, he cannot take a good jump. He has to drop the pole. అర్థమైందా? ఆ పొడుగాటి కర్ర చేత్తో పట్టుకుని జంప్ చేసే ఆయన జంప్ చేయడానికి కావలసినటువంటి ప్రయత్నానికి పోల్ కావాలి. జంప్ చేయడానికి కావాల్సిన స్థితికి ఎదిగాక ఆ పోల్ మరి అక్కర్లేదు. హీ హ్యాస్ టు డ్రాప్ ఇట్. ఎగ్జాక్ట్లీ ద పోల్ జంప్ ఎగ్జాంపుల్ ప్రకారంగా ఈ అధ్యారోపం అంతా కూడా ఆ పోల్ వంటిది. ఎప్పుడైతే ఆ స్థితికి మనస్సు ఎదుగుతుందో, అధికారిత్వం వస్తుందో, అప్పుడు ఆటోమేటిక్గా ఇది డ్రాప్ అయ్యే తీరాలి. డ్రాప్ అయ్యే తీరుతుంది. దీనికి ఏమిటి ప్రమాణము? శృతి ప్రమాణమే. ఆరు వృక్షేర్మున స్మృతిలో ఏం చెప్పారు? భగవద్గీతలో ఆరు వృక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. గుర్రాన్ని ఎక్కేవాడేరన్నా కిందని కాలుతో తన్నడము, ఆ రికాబులో కాలు పెట్టడము, ఇలా తీసి వెయ్యడము అనేటటువంటి కర్మలు, ప్రక్రియలు ఉంటాయి. గుర్రం మీద కూర్చున్న తరువాత ఈ ప్రక్రియలు అక్కర్లేదురా, అవి డ్రాప్ చేసేస్తావు అన్నది భగవద్గీత. కారణత్వం అనే పోల్ కావాలి. నిర్గుణం అనుభవం అయ్యాక సగుణం అవసరం ఉండదు. దెన్ వాట్ యు హ్యావ్ టు డూ? రత్లెస్లీ యు హ్యావ్ టు నెగేట్ ద కారణత్వం ఆఫ్ ఈశ్వర అండ్ ద కార్యత్వం ఆఫ్ ద జీవ. I am the Karya, Vishwa and Tejasa, and my Karana is Ishvara. Both will be dropped once I attain the mental maturity to get into the Nirguna. నిర్గుణపర బ్రహ్మం ఎటువంటిది? మళ్ళీ ఆయన దగ్గరికే వెళ్ళిపోవాలి. వివేక చూడమణిలోకి ఏకమేవ సదనేక కారణం కారణాంతర నిరాశ కారణం. ఏకమేవ సదనేక కారణం కారణాంతర నిరాశ కారణం కార్యకారణ విలక్షణం స్వయం బ్రహ్మ తత్వమసి భవయాత్మని. ఏకమేవ సదనేక కారణం. ఏకమేవ సత్, అనేక కారణం. ప్లూరాలిటీకి అదే కారణం. కారణాంతర నిరాశ కారణం, వేరే కారణాలు ఏవీ లేవు. ఈ కార్యకారణ విలక్షణం స్వయం బ్రహ్మతత్వమసి భవయాత్మని. తస్మాత్ అందువలన సబీజత్వ అభ్యుపగమేన ఏవా. సబీజ అంటే సద్బ్రహ్మను సబీజముగా స్వీకరించితేనే. సద్బ్రహ్మ అంటే కారణ ఈశ్వరుడని చెప్పుకుంటేనే, అలా అర్థం చేసుకుంటేనే సుషుప్తిలోనున్నటువంటి తత్వాన్ని ప్రాణమని, అవ్యాకృతమని, కారణమని, ఈశ్వరుడని, సబీజమని, ప్రసవ బీజమని, మూడవ పాదమని తెలుసుకోవాలి. సద్బ్రహ్మ అంటే నిర్బీజము కాదు. సబీజత్వ అభ్యుపగమేన ఏవా. అభ్యుపగమనము స్వీకరించడం, సబీజత్వముగా స్వీకరించుట వలననే నీవు ఈ సృష్టిని అర్థం చేసుకోగలవు. సతః అంటే సత్తుకు, ఆ సద్బ్రహ్మకు
ప్రాణత్వ వ్యపదేశ. ప్రాణత్వము, కారణత్వము, వ్యపదేశం అంటే వివరణ. వివరణ వ్యపదేశ ఉపగమం ఒసగును. సర్వశ్రుతిషు అన్ని శృతులయందు కారణత్వ వ్యపదేశ. అన్ని శృతులు సుషుప్తుని కారణ బ్రహ్మంగానే వివరించింది, నిర్గుణ బ్రహ్మంగా వివరించలేదు. మొదటి పాదం ఏమిటి? వ్యావహారిక కార్యత్వము, వేషము, విశ్వడు, బహిప్రజ్ఞ, విరాట్, స్థూలం. కార్యత్వం, దిస్ ఇస్ ఏ ప్రోడక్ట్, వ్యావహారిక కార్యత్వం. రెండవ పాదం ఏమిటి? అది వ్యావహారిక కార్యత్వం, అది వేషమే, పేరు మారింది. తేజస్సుడు, అంతఃప్రజ్ఞుడు, అది సమష్టిలో హిరణ్య గర్భుడు, సూక్ష్మం. ఓకే. అతః ఏవ అక్షరాత్ పరతః పరః స బాహ్యాభ్యంతరో హి అజః యతో వాచో నివర్తంతే నేతి నేతి ఇత్యాదినా. అంటే నా మూడు శృతులను కోట్ చేశారు. అంటే ఏమిటి? సుషుప్తిలో ఈ బీజ రూపమే కారణ రూపమే, ఈ నిర్గుణ పరబ్రహ్మము కాదు అని చెప్పడానికి ఇత్యాదినా, వీటి చేత బీజత్వ అపనయనేన వ్యపదేశ అంటూ మూడు రిఫరెన్సులు ఇస్తున్నారు. అవేమిటో చూద్దాం. ఓకే. మొదటి పాదము వ్యావహారికము, కార్యము, వేషము, విశ్వడు, బహిప్రజ్ఞుడు, సమష్టి విరాట్టు, స్థూలం. రెండవ పాదము వ్యావహారికము, అది ఎఫెక్టే, అది కార్యమే, వేషము, తైజసుడు, అంతఃప్రజ్ఞుడు, హిరణ్యగర్భ, సూక్ష్మం. మూడవ పాదము అది వ్యావహారికమే, దిస్ ఆర్ ఆల్ ట్రాన్సాక్షనల్, దిస్ ఆర్ ఆల్ వ్యావహారిక. ఇది ఇవి రెండు కార్యత్వాలు అవుతే ఇది కారణత్వం, ఇది కూడా వేషం, ప్రజ్ఞాన ఘనం, ఈశ్వరుడు, అవ్యాకృతం, ప్రాణంగా చెప్పారు. బీజం. నాలుగవ పాదము అబ్సల్యూట్ రియాలిటీ, పారమార్థికము, అదే స్వరూపము, కార్యకారణ విలక్షణము, నిర్గుణము, తురియము. మన పని ఏమిటి? ఈ మూడు అవస్థలను విశ్లేషించి తెలుసుకొని, అంటే ఈ పోల్ పట్టుకొని ఆ జంపుకి ఎగిరిన వారిలా ఎగిరి ఈ పోల్ని డ్రాప్ చేసి ఆ జంపు కొట్టాలి. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. అతః అందువలన, ఎందువలన? ఎందువలన? అందువలన. ఎందువలన? మూడవ పాదము ఈశ్వరుడు కూడా జీవునకు ముక్తి ప్రసాదించడు కానా. ఎందుకు? ఈ ఈశ్వరుడు మూలా విద్యతో ఉన్నాడు, మాయతత్వమైనటువంటి వేషము. ఆ ఈశ్వరుని దాటినటువంటి స్థితియే పరబ్రహ్మ. మోక్ష స్వరూపమైనటువంటి తురీయ స్వరూప ఆత్మను ఏడవ మంత్రంలో ఈ మూడిటికి విలక్షణంగా నా అంతఃప్రజ్ఞ, నా బహిప్రజ్ఞ, నా ప్రజ్ఞా న ఘన అని మొదలుపెట్టి వస్తుంది. నా అంతఃప్రజ్ఞ, ఇట్ ఈస్ నాట్ ది తేజస. నా బహిప్రజ్ఞ, ఇట్ ఈస్ నాట్ ది విశ్వ. నా ప్రజ్ఞాన ఘన, ఇట్ ఈస్ నాట్ ది ప్రాజ్ఞ ఎయిదర్. దెన్ వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ ద తురీయ. దాన్ని బోధిస్తారు ఏడవ మంత్రం. మాండూక్యము అత్యంత అద్భుతంగా ఏడవ మంత్రము మంత్రములకే, ఉపనిషత్ విద్యకే, వేదాంత విద్యకే తలమానికం. అక్కడికి మనల్ని లీడ్ చేస్తున్నారు. అక్షరాత్ పరతః పరః అని కొటేషన్ ఇచ్చారు. ఇక్కడ అక్షరము అంటే కారణ ఈశ్వరుడు, కారణ ఈశ్వరుని కంటే పరమైనటువంటి పరబ్రహ్మ. అదెలా తెలిసిందండి? అక్షరం అంటే పరబ్రహ్మము కదా. అబ్బే కాదండి. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే. ఈ లోకే, ఇన్ ద మేనిఫెస్ట్ ఫామ్, లోకమునందు, పురుషౌ ఇద్దరు, ద్వివచనం. ద్వా విమౌ, ఇమౌ పురుషౌ ద్వా, ఈ పురుషులు ఇద్దరు. ఎవరు? ఒకడు క్షర పురుషుడు, ఇంకొకడు అక్షర పురుషుడు. క్షర పురుషుడు ఎవరు? ఇదిగో వీడు, విశ్వడు, తైజసుడు. అక్షర పురుషుడెవరు? అదిగో ఈశ్వరుడు. క్షర సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే. మరి పరబ్రహ్మేవుడు ఎక్కడేమో ఏమయ్యారండి? ఉత్తమ పురుషస్త్వన్య, అన్య పురుష ఉత్తమ.
ఇది అంటే ఈ క్షర పురుషుడు అక్షర పురుషులను దాటి క్షర పురుషుడు అంటే కార్యము, అక్షర పురుషుడు అంటే కారణ ఈశ్వరుడు, ఈ రెండింటికి పైన ఉన్నటువంటి ఉత్తమ పురుష స్త్వన్య, ఆయన పేరేమిటండి? పరమాత్మ ఇత్యుదాహృత, పరమాత్మ అని చెప్పబడతాడు. అంటే ముందు క్షరపురుషుడుగా జీవిస్తూ కూటస్థమైనటువంటి అక్షర పురుషుని ఈశ్వరుని ధ్యానిస్తూ ఈశ్వర భావంలో జీవిస్తూ బాగా అంత అంతఃకరణ శుద్ధి తెచ్చుకొని పోల్ జంపుకి రెడీ అయ్యి పరమ పురుషుణ్ణి తెలుసుకోవడం. అది ఓకే. అక్షరాత్ పరతః పరహ అని ఉన్నది ముండక మంత్రంలో. అక్షరం అంటే మాయాసహిత చైతన్యం, ఈశ్వరుడు మూడవ పాదం. పరతః పరహ మూడవ పాదం కంటే పైగా ఉన్నది పరమాత్మ, తురీయం. మరొక కొటేషన్, ద బాహ్యాభ్యంతరో హజహ. బాహ్య అభ్యంతర అంటే కార్యకారణములు, బాహ్యము అభ్యంతరము. బాహ్యం అంటే కార్యము, కార్యం ఏమిటి? మొదటి పాదము రెండవ పాదము. అభ్యంతరం అంటే ఏమిటి? కారణము మూడవ పాదము. బాహ్యాభ్యంతర అజహ అంటే నిర్గుణ పరబ్రహ్మ, అంటే బాహ్యాభ్యంతరో హి అజహ అనుంది. సో స బాహ్యాభ్యంతర అజహ. బాహ్య అంటే కార్యము, అభ్యంతర అంటే కారణము. బాహ్యం అంటే కార్యాలు ఏమిటి? మొదటి పాదము రెండవ పాదము. కారణం అంటే ఏమిటి? అభ్యంతరము మూడవ పాదము. దానికి బాహ్యాభ్యంతరముల కంటే పైన ఉన్నటువంటి అజహ నిర్గుణ పరబ్రహ్మము, అధిష్టానము, మొదటి మూడు పాదములకు ఆధారము, నాలుగవ పాదం. అక్కడ రెండో కొటేషన్. అక్షరాత్ పరాత్పర ఒక కొటేషన్, స బాహ్యాభ్యంతర అజహ అనేటటువంటిది ఇంకో కొటేషన్. యతో వాచో నివర్తంతే అంటే వాక్కు చేత మనస్సు చేత పొందబడినది అంటే నిర్గుణ తురీయ పరబ్రహ్మ. నేతి నేతి, ఎందుకంటే రెండు మార్లు ఇది కాదు ఇది కాదు అన్నారు. నా ఇతి, నేతి అంటే ఏదో ఏదో గీ అనుకున్నారు. నా ఇతి అనేటటువంటిది నేతి. నేతి నేతి అంటే నేతివారు అని ఉన్నారు మన గ్రూప్లో, ఇప్పుడు కూడా ఉన్నారు క్లాసులో. నేతి అంటే ఇది కాదు, నేతి ఇది. ఎందుకు రెండు మార్లు చెప్పడము? ఇది కార్యము కాదు, ఇది కారణము కాదు అని చెప్పడానికి, కార్యకారణ విలక్షణం అని చెప్పడానికి నేతి నేతి ఇత్యాదిన మనకు అనేక శృతి ప్రమాణముల బలంచే కార్యకారణ విలక్షణ నిరూపణ జరుగుతుంది. బీజవత్ అపనయనేన, బీజవత్వ అంటే కారణతత్వాన్ని అపనయనేన నిరాకరించుట, అపవాదము చేయుట వలన వ్యపదేశ వివరించబడినది. కారణతత్వాన్ని అపనయనం చేస్తే, అధ్యారోపాన్ని నిరాకరిస్తే, అపవాదం చేస్తే పరబ్రహ్మ వివరించబడుతుంది. కార్యకారణత్వ అపనయనమే నిర్గుణ బ్రహ్మ వివరణం. తాం అబీజావస్థాం తస్య ఏవ ప్రాజ్ఞశబ్దవాచ్యస్య తురీయత్వేన దేహాది సంబంధ జాగ్రత్తాదిరహితం పారమార్థికీం పృథక్ వక్ష్యసి. దిస్ ఇస్ ద లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ సెకండ్ మంత్ కారిక. అనగా సబీజ నిర్బీజ. సబీజ అంటే కారణము, నిర్బీజ అంటే కారణాతీతము. ప్రాజ్ఞుడు తురీయము. ప్రాజ్ఞుడు అనేవాడు ఎలా ఉంటాడు? ఈ తురీయం లేనిదే ప్రాజ్ఞుడు ఎలా నిలబడతాడు? వేషం వేసే కాన్షియస్నెస్సే తురీయం కదా. తురీయమే ప్రాజ్ఞుడుగాను, తరువాత తైజసుడు విశ్వడుగాను ప్రకటమవుతున్నాడు. తస్య ఏవ ప్రాజ్ఞ శబ్దవాచ్యస్య. ప్రాజ్ఞ శబ్దం అని చెప్తున్నది ఎవరో కాదండి, ఆ పరబ్రహ్మ యొక్క వేషమే ఇది. ఆ తురీయానికి ప్రాజ్ఞ శబ్దంతో పిలువబడే వేషము కారణావస్థ. తురీయం ఎప్పుడు ప్రాజ్ఞంగా వేషం వేసుకున్నాడు? వ్యావహారికంగా ఉన్నప్పుడు. తాం అబీజావస్థాం, అతనిని దానిని దేనిని కారణాతీతంగా ఉన్న అబీజ అవస్థలో ఉన్న నిర్గుణ బ్రహ్మం. దేహాది సంబంధ జాగ్రత్తాది, దేహ ఆది, దేహము మనస్సు మొదలైన వాటితో సంబంధపడిన జాగ్రత్త స్వప్నము మొదలైన ఆది అవస్థలు, దేహాది సంబంధ జాగ్రత్తాది అవస్థలు రహితాం లేనటువంటి పారమార్థికీం, పారమార్థిక అబ్సల్యూట్ రియాలిటీ తత్వంగా, తురీయత్వేన తురీయతత్వంగా
నాలుగవ పాదంగా పృథక్ విడదీసి వేరుగా వక్షతి ప్రత్యేకించి బోధించబడుతుంది. అంటే శృతి చెప్పబోతోంది. ఏడవ మంత్రంలో ఏమిటి బోధిస్తోంది? అబీజావస్థ అయిన దేహాది సంబంధ జాగ్రత్తాది రహితమైన పారమార్థికమైన తురీయమైనటువంటి తత్వాన్ని పృథక్ విడదీసి వేరుగా వక్షతి చెప్పబోతోంది. అవస్థలతో కూడి ఉన్నటువంటి చైతన్యము అవస్థాత్రయ విలక్షణ చైతన్యాన్ని పట్టుకోవడానికి, అవస్థలతో కూడి ఉన్న చైతన్యాన్ని పట్టుకొని అవస్థాత్రయ విలక్షణ చైతన్యాన్ని తెలుసుకోవడానికి ఏడవ మంత్రంలో నకించిద్ అవేషిత్ అవేదిశం ఇది ఉత్థితస్య ప్రత్యయ దర్శనాత్ దేహే అనుభూయతే ఏవ ఇది త్రిధా దేహే వ్యవస్థిత. మంత్రంలో ఏముంది? బహిష్ప్రజ్ఞం. సరి. ఆ, మంత్రంలో మొట్టమొదట ఏం చెప్పారు? ఈయనేమో దక్షిణాక్షి ముఖే విశ్వో మనసంతస్తు తేజస, తర్వాత ప్రాజ్ఞ త్రిధాదేవి వ్యవస్థిత. అంటే మూడు దేహములుగా వ్యవహరిస్తున్నవాడు ఈయనే. విశ్వ తేజస ప్రాజ్ఞ అనే మూడు విభిన్న అవస్థలు వ్యష్టిలో వేరువేరుగా అనుభవం అవుతున్నాయి. మనకు తెలుస్తున్నాయి కదా. వ్యష్టిలో విశ్వడులో విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అనే అనుభవాలు ఉన్నాయి. మొదటి కారికలో ఏం చెప్పారు? ఏక ఏవ త్రిధా స్మృత. ఇవి మూడుగా చెప్పినప్పటికీ కూడా ఒక్కటే. రెండవ కారికలు ఏంటన్నారు? అన్నీ దేహే త్రిధా వ్యవస్థిత, దేహమునందే అనుభవంలోకి వస్తున్నాయి. విశ్వ తేజస ప్రాజ్ఞ ఈ మూడు జాగ్రత్తలో ఒకే వ్యక్తిలో దేహంలోనే అనుభవం పొందవచ్చు. ఒక వస్తువును చూస్తున్నప్పుడు నేను విశ్వడను, కనులు మూసుకుని జ్ఞాపకంతో చూస్తే, మనస్సుతో చూస్తే తేజసుడను, బాహ్యేంద్రియాలు అంతఃకరణల వ్యాపారాలేవీ లేని నిశ్శబ్దంలో ఉంటే అక్కడ విశ్వడు కాదు, తేజస్సుడు కాదు, ప్రాజ్ఞుడను. ఎందుకంటే బాహ్య విషయ జ్ఞానము లేదు, మనస్సు యొక్క జ్ఞాపకము లేదు, నిశ్శబ్దమే ఉంది. అప్పుడు ప్రాజ్ఞుడను. అంటే ఈ విధముగా మూడు అవస్థలను మనము ఈ దేహంలోనే అనుభవించవచ్చు. అదే చెప్తున్నారు. ఉత్థితస్య అంటే గాఢ నిద్ర నుండి మేల్కాంచిన వ్యక్తికి, ఉత్థితమైన వానికి. ఉత్థితం అంటే గాఢ నిద్ర నుంచి లేవడం. నా కించిత్ అవేదిషం, నాకు నిద్రలో ఏమీ తెలియలేదు అంటూ, నకించిద్ అవేదిషం, నిద్రలో ఏమీ తెలియకుంటిని అనే అనుభవము దేహే అనుభూయతే, దేహమునందే పొందుతున్నారు. చూడండి, మనం ఉన్నాం, ఒక వస్తువుని ఒక వ్యక్తిని చూశాం. అనుభవం ఎక్కడ కలుగుతుంది? ఇదిగో ఈ జాగ్రత్త అవస్థలోనే కలుగుతుంది. నేను ఫలానా కలగన్నాను, అనుభవం ఎక్కడ కలుగుతుంది? అది జాగ్రత్త అవస్థలోనే కలుగుతుంది. స్వప్నావస్థలో నాకు ఇది స్వప్నం అని తెలియటం లేదు కదా. స్వప్నం అనే అనుభవం కూడా జాగ్రత్తలోనే. నాకు ఏమీ తెలియలేదు అని తెల్లవారు లేచిన తరువాత అజ్ఞానావస్థ, కారణావస్థ గురించి కూడా మళ్ళీ జాగ్రత్త అవస్థలోనే అనుభవం కలుగుతుంది. అంటే జాగ్రత్త అవస్థలోనే మూడు అవస్థల అనుభవాలు కలుగుతున్నాయి. ప్రత్యయ దర్శనాత్ దేహే అనుభూయతే ప్రత్యయ దర్శనాత్. సుషుప్తిలో ఏమీ తెలియని స్థితిని జ్ఞాపకం తెచ్చుకుని ఆ ప్రత్యయాన్ని చూచుట వలన, చెప్పడం వలన, దేనిని? సుషుప్తి అజ్ఞాన అనుభవాన్ని జాగ్రత్తనందు చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు వాడు? నకించిద్ అవేదిషం ఇది, నాకేమీ తెలియలేదు అని ఎప్పుడు చెప్తున్నాడు? జాగ్రత్తలో చెప్తున్నాడు. అలాగే స్వప్నానుభవం కూడా జాగ్రత్తలోనే చెప్తున్నాడు. అంటే జాగ్రత్తలోనే విషయానుభవము, బాహ్య విషయానుభవము విసుడుగా వ్యవహరిస్తుంది. జాగ్రత్తలోనే పలానా కలగన్నాను అని స్వప్నానుభవము తెచ్చుకున్నాడు. కళ్ళు మూసుకొని మనస్సుతో ఆలోచించి తేజస్సుడుగాను పనిచేస్తున్నాడు. నిశ్శబ్దముగా ఉండి బాహ్య అంతర వ్యాపారాలు లేని స్థితిలో ప్రాజ్ఞుడుగాను ఉంటున్నాడు. ఆ ప్రాజ్ఞుడనే అనుభవాన్ని, అంటే నాకేమీ తెలియలేదు రాత్రిలో అనే దాన్ని కూడా ఈ జాగ్రత్తలోనే చెప్తున్నాడు. అంచేత దేహే త్రిధా వ్యవస్థిత, దేహే దేహమునందు, సప్తమి విభక్తి, త్రిధా మూడు విధములుగా, వ్యవస్థిత అంటే వ్యవస్థ పొంది ఉన్నాడు, నిలిచి ఉన్నాడు. జాగ్రత్త అనుభవము ఇంద్రియాలతో ప్రత్యక్షంగా దేహంలో తెలుస్తుంది. స్వప్నానుభవము
జ్ఞాపకం ద్వారా దేహంలో తెలుస్తుంది. అలాగే సుషుప్తి యొక్క అజ్ఞానం కూడా అక్కడే తెలుస్తుంది. మూడు అవస్థలు జాగ్రత్తలోనే అనుభవం అవుతున్నాయి. ఇదే త్రిధా దేహే వ్యవస్థిత. ఏమిటున్నాయి? మొట్టమొదటి ఏం చెప్పారు? అక్షి పురుషుడి గురించి చెప్పారు. దక్షిణాక్షి ముఖే దక్షిణాక్షి పురుషుడు. దక్షిణాక్షిలో ఉన్నటువంటి స్థూల శరీరం. రెండవది మనస్సు, అంతస్తు, తేజస. స్వప్నంలో ఉండే ప్రాజ్ఞుడు, ప్రాణము, దాని వివరణ అయిపోయింది. నాలుగవ ముక్క ఏముంది? త్రిధాదేహే వ్యవస్థిత. దేనిని? స్వప్నానుభవం వలనే సుషుప్తి అజ్ఞానానుభవాన్ని కూడా జాగ్రత్తలోనే గుర్తిస్తున్నాడు. అనుభూయతే ఏవా, అనుభవిస్తున్నాడు కదా. ఇది అని త్రిధా దేహే వ్యవస్థిత ఇది ఉచ్యతే. క్రమంగా సుషుప్తి అనే అజ్ఞాన అనుభవం కూడా జాగ్రత్తలోనే పొందడం వలన త్రిధా, మూడు విధములుగా దేహమునందున్నాడు. ఏమిటండి ఈ సారాంశం? ప్రాణ ఈజ్ ఈక్వల్ టు ప్రాజ్ఞ ఈజ్ ఈక్వల్ టు ఈశ్వర ఆర్ సుషుప్తి ఆర్ బీజస్థితి. రెండోది, సుషుప్తిలో మనము కారణ ఈశ్వరునిలో విలీనమవుతాము, కానీ నిర్గుణ పరబ్రహ్మంలో కాదు. రెండు ఇంపార్టెంట్ పోదు. మూడోది, మూడు అవస్థలు చెప్తున్నప్పటికీ ఈ మూడు వేరు కావు. ఈ మూడు ఒకే చైతన్యము వేసే మూడు వేర్వేరు వేషాలు. ఒకే దేహంలో జాగ్రత్తలో అనుభవం చేసుకోవచ్చు. త్రిధా దేహే వ్యవస్థిత అని ఈ మూడు అంశాలతో ఈ రెండవ కారిక వరకు ఉన్నటువంటి విషయాలు తెలియవచ్చాయి. బహిష్ప్రజ్ఞో విభుర్విశ్వో అనే మొదటి కారిక, తరువాత దక్షిణాక్షి ముఖే విష్ణు అనేటటువంటి రెండవ కారిక సంపూర్ణమయ్యాయి. ఈ మూడు అయితే నా పనేమిటి? మూడు అవస్థలతో పోల్ జంప్ కోసం పోల్ పట్టుకుని ఇలా ఎగురుతూ ఉండడమేనా? ఎప్పటికైనా ఆ పోల్ జంప్ ఉపయోగించి ఆ ప్రక్క జంప్ చేస్తానా? మూడు అవస్థలకు విలక్షణమైన, వీటికి ఆధారమైన తురియ ఆత్మను తెలుసుకోవాలి. తురియ ఆత్మ నేనే అని తెలుసుకోవాలి. అదే బోధన. ఓకే. సర్వే వేదా యత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. ఓం ఇత్యేతత్.